అదే ఉత్కంఠ, అదే హైడ్రామా. వారం రోజులు దాటినా తమిళనాడులో అదే సస్పెన్స్ కొనసాగుతోంది. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. కానీ ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు గవర్నర్ విద్యాసాగర్ రావు. దీంతో గవర్నర్ తీరుపై శశికళ వర్గం తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే గవర్నర్ ఆలస్యం చేయటం తమకు కలిసి వస్తోందంటోంది సెల్వం టీం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల లెక్కలపై తర్జన భర్జన కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 235. అధికార పీఠం దక్కించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ప్రస్తుతం అన్నాడీఎంకేలో 134 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 127 మంది తమ వెంటే ఉన్నారంటోంది శశికళ వర్గం. పన్నీర్ సెల్వం వర్గంలో 7 ఎమ్మెల్యేలున్నారు. అయితే గోల్డెన్ బే రిసార్ట్లో 92 మాత్రమే ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. దీంతో మరో 35 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు అనేది అంతు చిక్కటం లేదు. అయితే అజ్ఞాతంలోని ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని ఇరు వర్గాలు పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. అటు హైకోర్టు ఆదేశాల మేరకు రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేల నుండి వాంగ్మూలాలు తీసుకున్నారు చెన్నై పోలీసులు. ఎమ్మెల్యేల వాంగ్మూలాలను ఇవాళ హైకోర్టుకు అందజేయబోతున్నారు. అందులో వారు ఏం చెప్పారనేదే ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు తాత్కాలిక సీఎం పన్నీర్ సెల్వం ఇవాళ సచివాలయానికి వెళ్లబోతున్నారు. దీంతో తమిళనాడులో ప్రతి క్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే గవర్నర్ తాత్సారంపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపుగా గవర్నర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామంటూ స్పష్టం చేశారాయన. దీంతో తమిళనాడులో ప్రతి క్షణం ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అధికార పీఠం కోసం శశి సెల్వం ఫైట్ చేస్తూ ఉంటే మధ్యలో స్టాలిన్ కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అన్నాడీఎంకేలో చీలికను తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఇవాళ స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు డీఎంకే నేతలు. వచ్చేది తమ ప్రభుత్వం అంటూ పార్టీ శ్రేణులకు స్టాలిన్ సంకేతాలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని రాజ్భవన్పై ఒత్తిడి తెస్తున్నారు స్టాలిన్. అటు చెన్నైలో శశికళ, పన్నీర్ సెల్వం పోటాపోటీ బల ప్రదర్శనతో చెన్నైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. నగర వ్యాప్తంగా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. హోటళ్లు, లాడ్జిలు, కమ్యూనిటీ హాళ్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే 100 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజకీయ అనిశ్చితి తొలగేంత వరకు తనిఖీలు కొనసాగుతాయన్నారు. తమిళనాడులో రాజకీయ అస్థిరత వెనుక కేంద్రం హస్తముందంటూ ఆరోపించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చట్టానికి బీజేపీ అడ్డుపడుతోందంటూ మండిపడ్డారాయన. ఎమ్మెల్యేల బలమున్న శశికళకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటున్నారు నారాయణ. ప్రజెంట్ ముఖ్యమంత్రి రాజీనామా ఆమోదించిన తర్వాత ఫ్లోర్ లీడర్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఫ్లోర్ లీడర్స్కి అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత టైం ఇస్తే ఈ లోపల వాళ్ళు హౌస్ ఆఫ్ ది అసెంబ్లీలో వాళ్ళు మెజార్టీ నిరూపించుకోకుండా పోతే ఆటోమేటిక్గా పదవి పోతుంది. తమిళనాడు ప్రజానీకంలో సంక్షోభం నెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆ బీజేపీ ప్రభుత్వం బీజేపీ బలాన్ని తమిళనాడులో పెంచుకోవడానికి చేసేటువంటి ఒక స్వార్థపూరిత సంకుచిత వైఖరి తప్ప ఇంకోటి కార్యం కాదు. అదే ఉత్కంఠ, అదే హైడ్రామా. వారం రోజులు దాటిపోయింది. అయినా తమిళనాడులో అదే సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. కానీ ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు గవర్నర్ విద్యాసాగర్ రావు. దీంతో గవర్నర్ తీరుపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే గవర్నర్ ఆలస్యం చేయటం తమకు కలిసి వస్తోందంటోంది సెల్వం టీం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల లెక్కలపై తర్జన భర్జన కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 235. అధికార పీఠం దక్కించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ప్రస్తుతం అన్నాడీఎంకేలో 134 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో 127 మంది తమ వెంటే ఉన్నారంటోంది శశికళ వర్గం. ఇక పన్నీర్ సెల్వం వర్గంలో 7 ఎమ్మెల్యేలున్నారు. అయితే గోల్డెన్ బే రిసార్ట్లో 92 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తేలుతోంది. మరి మిగతా 35 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు, ఏమయ్యారు?
దీనిపై అంతు చిక్కటం లేదు. అయితే అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారంటూ ఇరు వర్గాలు కూడా పోటాపోటీగా ప్రకటిస్తున్నాయి. ఇక్కడే డీఎంకే కూడా ప్రవేశించింది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మురళి నడి తెలుసుకుందాం. మురళి, గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న వాళ్ళు 92 మంది మాత్రమే అంటున్నారు. మరి మిగతా 35 మంది పైనే అందరి చూపు కూడా ఇటు ఇరు వర్గాలు కూడా తమ వైపే ఉన్నారంటోంది. మరోవైపు డీఎంకే కూడా ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్. మొదటి నుంచి కూడా శశికళ వర్గం 134 మంది ఎమ్మెల్యేలు మా వద్దే ఉన్నారని చెప్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా పన్నీర్సెల్వం వెంట నడిస్తే ప్రస్తుతం 7 మంది ఎమ్మెల్యేలు పన్నీర్సెల్వం వైపు ఉన్నారు. అయితే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడున్నారని ఇప్పటి వరకు కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితుల్లో మీడియాకు ముందు నుంచి కూడా అక్కడ ఉన్నది 90 మంది ఎమ్మెల్యేలను మీడియాలో కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న అక్కడికి చేరుకున్నటువంటి శశికళ మీడియాకు ఉన్నట్టుండి లోనికి అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా చూపిస్తూ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కొట్టిపడేసే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేలందరూ ఇక్కడే ఉన్నారు, కావాలంటే మీరే లెక్క పెట్టుకోనని ఎమ్మెల్యేల వైపు చూపించినప్పటికీ అక్కడ ఉన్నది కేవలం 90 మంది ఎమ్మెల్యేలు మాత్రం. కుర్చీలో మాత్రం 129 మంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఎమ్మెల్యేలు కాకుండా మిగిలిన నేతలు కూడా ఏదైతే మొదట అత్యవసర సమావేశంలో పార్టీ కార్యాలయంలో కూడా 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చూపించారు. నిన్న గోల్డెన్ బే రిసార్ట్ లో కూడా అదే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా మొత్తం ఎమ్మెల్యేలు కాదని వారు ఎవరు ఉన్నారనేది కూడా గుర్తించింది. అయితే శశికళ దీనిపై అడిగినప్పటికీ కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు, దాటివేసే ప్రయత్నం చేశారు. అయితే 95 మంది ఎమ్మెల్యేలు అక్కడ 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మిగిలిన కొంతమంది ఎమ్మెల్యేలు శశికళ వర్గమే చెన్నైలో మరొక చోట మంత్రి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉంచినట్టు ఒక సమాచారం అవుతుంది. అయితే నిజంగా అక్కడే ఉన్నారా లేదంటే వీళ్ళ అజ్ఞాతంలో ఉన్నారా? ఒకవేళ ఉంటే కనుక వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనేది ఒక స్పష్టత లేదు. కానీ ఇరు వర్గాలు మాకే వారి మద్దతు ఉంటుందని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇవాళ కోర్టుకు కూడా ఈ అఫిడవిట్ ను దాఖలు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ మురళి. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, మనం చూస్తున్నాం శరవేగంగా మారుతున్నాయి రాజకీయ పరిణామాలు. ఈరోజు డీఎంకే సమావేశం కూడా కాబోతోంది. అటువైపు శశికళ పన్నీర్ మధ్య ఎత్తులపై ఎత్తులు కొనసాగుతున్నాయి. అప్డేట్స్. డీఎంకే సమావేశం కీలకంగా మారనుంది. డీఎంకే ఇప్పటివరకు వేచి ధోరణి అవలంబించింది. స్టాలిన్ ఇప్పటివరకు శశికళ కానీ పన్నీర్ సెల్వం గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చడం డీఎంకేకి ఇష్టం లేదు. డీఎంకే ప్రజాస్వామ్యయుతంగానే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కానీ వారం రోజుల పాటు ఇంకా హైడ్రామా కొనసాగుతున్న నేపథ్యంలో ఒక దిశానిర్దేశం చేయాలి. తమిళనాడు ప్రజలు తమిళనాడులో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని నివారించడానికి డీఎంకే కూడా ముందుకు రావాలని స్టాలిన్ భావించారు. ఈ నేపథ్యంలోనే డీఎంకే సమావేశం కీలకంగా మారనుంది. డీఎంకే ఎటువంటి స్టాండ్ తీసుకున్నప్పటికీ డీఎంకే ఒకే వాదన వినిపిస్తుంది. చాలామంది డీఎంకే సీనియర్లతో మాట్లాడినప్పుడు ఒకటే చెప్తున్నారు, డీఎంకే బద్ద వైరం ఉన్న రెండు పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం ఇటు ఏఐడిఎంకేలో ఉన్నారు, అదేవిధంగా శశికళ కూడా ఏఐడిఎంకేలో ఉన్నారు. ఈ పార్టీలకు ఈ గ్రూపులకు ఎట్టి పరిస్థితుల్లో డీఎంకే సపోర్ట్ చేయదు. కావాలంటే 98 స్థానాలున్న డీఎంకేకే పన్నీర్ సెల్వం కానీ శశికళ కానీ సపోర్ట్ చేయాలి తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే అవకాశం లేదని డీఎంకే నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో డీఎంకే సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సీనియర్లతో పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో స్టాలిన్ కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 5 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొన్ని అప్డేట్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. గవర్నర్ ఇంకా పిలుపు రాలేదు. రాజ్భవన్ వైపు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గవర్నర్ కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో ఈరోజు కనుక లిస్ట్ అయితే రేపు ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి రేపు ఏదైనా తీర్పు వచ్చే అవకాశం ఈరోజు సుప్రీంకోర్టులో తేలనుంది. కానీ ఈరోజు కూడా వస్తుందా లేదా, లిస్ట్ చేస్తారా లేదా అనేది సుప్రీంకోర్టు సమయం తర్వాతనే తెలిసే అవకాశం ఉంది. తర్వాత ఈరోజు సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఆర్టికల్ 32 ప్రకారం ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి, ఇంత సాగదీత ధోరణి అవసరం లేదు. ఆర్టికల్ 32కు సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకోలేదని తను ప్రశ్నిస్తూ ఒక రిట్ పిటిషన్ కూడా వేస్తానని చెప్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి జయలలిత పేరును తొలగించాలి, జయలలిత చనిపోయింది కాబట్టి ఆమె పేరును తొలగించి తీర్పు వెలువరించాలని కూడా కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పట్లో తేలుతుందా లేక తీర్పుని వాయిదా వేసే అవకాశం ఉందా? ఎందుకంటే తీర్పు లిస్ట్ అయితే కనుక రేపు తీర్పు వచ్చే అవకాశం ఉంది. కానీ హఠాత్తుగా
కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏం చేస్తారో సుప్రీంకోర్టు వాయిదా వేస్తుందా లేదా అనుకున్న ప్రకారం వారం రోజులు ఇంతకుముందు కర్ణాటక ప్రభుత్వంకు చెప్పినట్లు శశికళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆమె శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యే అవకాశం ఉంది కాబట్టి తీర్పుని వారం రోజుల్లో ఇస్తామని కూడా సుప్రీంకోర్టు ఇంతకుముందు ప్రకటించింది. దీంతో తీర్పు వాయిదా వేస్తారా లేదా జయలలిత పేరును తొలగించడానికి మరో కొంత సమయం తీసుకుంటారా అనేది తేలాలి. ఇంకొక వైపు ఈ రెండు గ్రూపులు పన్నీర్సెల్వం గ్రూపు శశికళ గ్రూపు స్పష్టంగా ఏడీఎంకేలో చీలిక వచ్చింది. 10 మంది ఎంపీలు పన్నీర్సెల్వం వైపు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు ఆయన వైపు ఉన్నారు, కొంతమంది సీనియర్లు కూడా పన్నీర్సెల్వంకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలను కాపాడుకున్న విషయంలో మాత్రం శశికళ విజయం సాధించారని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలను రిసార్ట్స్లో దాచి ఉంచారు, వాళ్ళని నిర్బంధించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రెండో రోజు రిసార్ట్కు వెళ్ళిన శశికళ తన ఎమ్మెల్యేలను ఎవరిని దాచించాలో చాలా హ్యాపీగా ఉన్నారు. తను 33 ఏళ్ళు సింహం పక్కన ఉన్నాను, ఇప్పుడు 129 సింహాలతో ఉన్నానని కూడా శశికళ చాలా ఘాటుగా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అమితుమి తేల్చుకోవడానికి అవసరమైతే ఢిల్లీని కూడా ఢీకొంటానని కూడా శశికళ చెప్పిన నేపథ్యంలో ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఒకటి మాత్రం చెప్తున్నారు, గవర్నర్ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం ఉంది, కానీ ఎవరిని ఇన్వైట్ చేయడం కాదు, వాయిదా వేస్తారా 2-3 రోజులు ఆగాలని చెప్తారా. దీనికి సంబంధించి మాత్రం ఏదో ఒక ప్రకటన మాత్రం గవర్నర్ నుంచి వచ్చే అవకాశం ఉంది, రాజ్భవన్ నుంచి వెలువడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అది ఏమై ఉంటుందనేది ఈరోజు సాయంత్రానికి తేలే అవకాశం ఉంది. డిఎంకే సమావేశం, సుబ్రహ్మణ్య స్వామి ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్, అదేవిధంగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఒక అఫిడేవిట్ కూడా దాఖలు చేయాల్సి ఉంది. అఫిడేవిట్ను దాఖలు చేయడానికి కూడా పోలీసులు సిద్ధమయ్యారు. ఇంతకుముందే డిఆర్ఓతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు కూడా రిసార్ట్కి వెళ్ళి మొత్తం ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాన్ని మొత్తం షూట్ చేశారు. వాళ్ళ వివరాలు కూడా తెలుసుకొని ఒక అఫిడేవిట్ మద్రాస్ హైకోర్టు ఆదేశం మేరకు వాళ్ళు దాఖలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు కూడా హైడ్రామా కొనసాగుతుంది. ఈ హైడ్రామా మరో కొన్ని రోజులు కొనసాగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేది రాజ్భవన్ ప్రకటన వచ్చిన తర్వాతనే తేలే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్. శశికళ వర్గం పన్నీర్సెల్వం మధ్య పోరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొన్నటి వరకు శశికళ సీఎం కాకుండా ఉండేందుకు పన్నీర్సెల్వానికి మద్దతిచ్చేందుకు కూడా రెడీ అన్న స్టాలిన్ స్వరం మారుస్తున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాలు 3 ముక్కలాటం తలపిస్తున్నాయి.